కలిగినటువంటి మన దేవుణ్ణి మనందరం కలిసి ఆరాధించడానికి దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన మరి ఒక తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. చిన్న వచన భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. మరొకసారి చదువుతా ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ వాస్తవంగా మనం ఇయర్ ఎండ్కి వచ్చి ఉన్నాం. బయట కూడా ఎక్కడన్నా చూసినా ఇప్పుడు బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఇయర్ ఎండ్ రాగానే వాళ్ళు ఏం చూస్తారు, అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసుకుంటారు. అంటే ఆ ఇయర్లో జరిగినవన్నీ, ఎంత ప్రాఫిట్, ఎంత లాసు, ఎంత ఇన్వెస్ట్ చేసాము, దానికి ఎంత రిటర్న్స్ వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళు ఒక లాస్ట్ 1 వీక్ బ్యాంకులు కూడా అంటే పబ్లిక్ ఓపెన్ ఉండవు, వాళ్ళు ఆడిట్ చేసుకోవడానికే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆఫీసులో ఉన్న వాళ్ళు మాకు కూడా అలాగే ఉంటుంది. అంటే ఇయర్ బిగినింగ్లో కొన్ని గోల్స్ ఇస్తారు. ఈ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి ముందే, ఒక నెల ముందే ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ అంతా మనం ఏం చేసామని అంటే ఏం చేసామంటే మనకిచ్చిన గోల్స్లో, మనకిచ్చినటువంటి ఆ గురి అంటే ఏవైతే సాధించాలి అని ఇచ్చారో వాటన్నిటి విషయాల్లో మనం ఏం చేసాము అనేది మనం చూసుకుంటూ ఉంటాము. స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటుంది. ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు ఇయర్ అంతా చదివిన దానికి ఒక టెస్ట్ ఉంటుంది. మరి ఈ విధంగా మన లోకంలో ఎన్ని చోట్ల అన్ని విషయాల్లో కూడా ఇలాంటి పరీక్షలు ఉంటా ఉన్నప్పుడు మరి ఆత్మీయ జీవితంలో కూడా మరి దేవుడు సంవత్సరం సంవత్సరం మన జీవితాల్లో మనకి అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాటి విషయాల్లో పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అంటే మనము అంటే మన గురి ఏంటి, మనం ఆ విషయాల్లో ఎక్కడి వరకు చేయగలిగాం, ఏం చేయలేకపోయాం, ఎందుకు చేయలేకపోయాం, ఇలాంటివన్నీ కొంత ఆలోచన కలిగి ఉండడం క్రైస్తవులుగా అంటే విశ్వాసులుగా అంటే దేవుల్లో ఎదగాలి అని కోరుకుంటున్న విశ్వాసులుగా అది ఉండవలసినటువంటి అలవాటు, ఉండవలసినటువంటి లక్షణంగా చూస్తూ ఉంటాం. నా మట్టుకు నేను గత వారంగా నేను కూడా అంటే వ్యక్తిగతంగా నేను కూడా పరీక్ష చేసుకుంటా ఉన్నప్పుడు, లేదంటే ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాతో కూడా దేవుడు చాలా విషయాలు మాట్లాడినట్లుగా, అంటే చాలాసార్లు మనం చాలా వేగ్గా అంటే ఒక గురి లేకుండా మనం మనం చేస్తూ ఉంటాం. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఖచ్చితంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. మనం చూద్దాం. వ్యక్తిగతంగా నాకు కూడా దేవుడు చాలా విషయాలు నాతో కూడా మాట్లాడినట్లుగా నేను కూడా తెలుసుకొని వాటిని సరిచేసుకోవడానికి, లేదంటే ఆ విషయాలు ఇంకొంత స్పష్టత కలిగి ముందుకి కొనసాగటానికి నన్ను నేను కూడా దేవునికి మరొకసారి అప్పచెప్పుకుంటూ నేను ఏదైతే విషయాలు అర్థం చేసుకున్నానో, నేర్చుకున్నానో ఆ విషయాలు మీతో కూడా పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నాను. అంటే ఈ విషయాలన్నీ అంటే నేను ఇప్పుడు ప్రస్తావించేవి అన్నీ కూడా నేను చేస్తున్నానని నా ఉద్దేశం కాదు. నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. మనందరం కూడా అంటే ఆ విషయాలు నేర్చుకొని దేవునికి ఇష్టలుగా కొనసాగాలి అనేది ఈరోజు మనం ధ్యానంలో మనం ఆలోచన చేద్దాం. అయితే ఈరోజు అంటే ఈ ధ్యానం మొత్తంలో కూడా 3వ అధ్యాయం నుంచి కొన్ని భాగాలను మనం చూద్దాం. అంటే అవసరతను బట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 21 వచనాలు ఉన్నాయి. వీటి మధ్యలో నుంచి కొంత ఇప్పుడు ఏదైతే చెప్పానో వాటిని గురించి ఆలోచన చేసి ముందుకి కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మూలవాక్యంగా మనం ఏం చూసుకున్నామంటే 14వ వచనాన్ని మనం చూసాం. ఏమని? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క గురిని చెప్తా ఉన్నాడు. ఆయన గురి యొద్దకే పరిగెడతా ఉన్నాడు. ఏంటంటే క్రీస్తు యేసునందు ఉండే బహుమానము పొందాలి అని ఆయన పరిగెడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే పైన వచనాలు కొన్ని మనం కనుక చూస్తే అది ఏంటి, ఆయన గురి ఏంటి, ఆయన ఏ విధంగా పరిగెడతా ఉన్నాడు, ఆ విధంగా పరిగెట్టడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఇలాంటి విషయాలన్నీ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాక్య ధ్యానానికి పోవడానికంటే ముందు ఒక చిన్న ఉదాహరణని మీ ముందుకి తీసుకురావాలంటే, అంటే మనకి అర్థం కావడం కొరకు మాత్రమే
చెప్పాలని ఆశపడతా ఉన్నాను క్లుప్తంగా. ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు నాకు విజయవాడ కొత్త అనుకుందాం, అంటే ఫస్ట్ టైము నేను విజయవాడ వచ్చాను అనుకోండి. విజయవాడ వచ్చి నాకు అన్న నెంబర్ ఇచ్చారు, పలానా అన్న కాంటాక్ట్ చేయండి, చర్చికి వెళ్ళండి అని చెప్తే నేను కాల్ చేస్తే అన్న సంఘంలో ఉన్న సహోదరుల నెంబర్ ఒకటి ఇచ్చి అయ్యా ఆ బ్రదర్కి ఫోన్ చెయ్యి, ఆ బ్రదర్ నీకు గైడ్ చేస్తారు అని చెప్పారు. చెప్పంగానే ఇంక నేను ఉదయాన్నే ఫోన్ చేసి సహోదరుడికి ఫోన్ చేసి ఇలాగా నేను చర్చికి రావాలనుకుంటా ఉన్నాను, అడ్రస్ చెప్పమని అడిగాను అనుకోండి. ఏమంటాడంటే అంటే మనకందరికీ అర్థం కావడం గురించి చెప్తా ఉన్నా. మన సందర్భంలో అయితే వెంటనే ఆ బ్రదర్ అంటే అన్న గనక ఆ బ్రదర్కి ఏ విషయం చెప్పకుండా ఉండుంటే, అంటే ఆల్రెడీ చెప్పుంటే డైరెక్ట్గా చెప్తాడు. అంటే ఫస్ట్ టైం నేనే కాల్ చేస్తున్నాను అనుకో, ఏమంటాడంటే అలాగా బ్రదర్, మరి మీరు గిరిపురం వెళ్ళాలా, రాజరాజేశ్వరపేట వెళ్ళాలా, ఎర్రబాలెం వెళ్ళాలా అంటాడు. అంటే అతనికి తెలియదు కదా ఇప్పుడు నేను ఎవరు ఫోన్ చేస్తున్నా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా. డైరెక్ట్గా ఫోన్ చేసి నేను మందిరానికి రావాలి, అడ్రస్ చెప్పమన్నాను అనుకో, ఏమని అడుగుతాడు? ఇదే అడుగుతాడు. అంటే నాకు ఇంకొంచెం క్లారిటీ ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది. అంటే నేను ఎవరినైతే అడుగుతున్నానో ఆయనకి అడ్రస్ తెలుసా? నా అడ్రస్ తెలుసు. ఆయనకి అన్ని చోట్లకి అడ్రస్ తెలుసా అంటే అంతా తెలుసు. కాకపోతే ఇక్కడ క్లారిటీ ఎవరికి లేదు, స్పష్టత ఎవరికి లేదంటే నాకు లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఇప్పుడు ఈ చోట్లలో నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు స్పష్టత లేదు. అంటే ఇప్పుడు మనకి గోల్ అని అనుకున్నా ఉన్నప్పుడు అలాగా అస్పష్టంగా కాకుండా, అంటే చాలాసార్లు మన ప్రార్థన అవసరతలు కోరినప్పుడు మనం ఏమని అంటూ ఉంటామంటే మా ఆత్మీయ క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటాడు. అంటే ఏమని చేయాలి దానికి అంటే అంటే అతను ఏ స్టేజ్లో ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ విశ్వాస పరిమాణం ప్రకారం ఉంటారు. వాళ్ళు కొత్తగా నమ్ముకున్న వాళ్ళు అంటే లేదంటే క్రీస్తులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆ ఆత్మీయ క్షేమాభివృద్ధి అనేది ఎవరికి కావాలంటే అందరికీ కావాలి. అది ఒకరికి కావాల్సింది కాదు, ప్రతి ఒక్కరికి. అంటే వాక్యాన్ని బోధించే వాళ్ళకి కావాలి, నూతనంగా నమ్ముకున్న వాళ్ళకి కావాలి, కొనసాగుతున్న వాళ్ళకి అందరికీ కూడా కావాలి. అలాగా స్పష్టం లేకుండా అడగడం కాదు, కానీ అంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి అంటే నాకు ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన సమయం దొరకట్లేదు, నేను వాక్యం చదువుకోవడానికి అనుకూలమైన సమయం దొరకట్లేదు, లేదంటే కుటుంబం ఉద్యోగంలో కొంత ప్రతికూలంగా ఉంది పరిస్థితులు. ఇలాగా మనం కొంచెం క్లియర్గా అడిగితేనే దానికి సంబంధించి మనం ఏం చేయగలం అనేది అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక అంటే ఇప్పుడు మనం గురి మనకి క్లియర్గా అంటే స్పష్టంగా తెలిసి ఉండాలి అని మనం అనుకున్నాం. అదేవిధంగా సరే నాకు అది తెలుసు అనే అనుకుందాం. వెంటనే నేను గిరిపురం వెళ్ళాలని చెప్పాను అనుకోండి. వెంటనే బ్రదర్ ఏమని అడుగుతాడు? నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. అంతే కదా, ఎక్కడున్నారు బ్రదర్ మీరు అని అడుగుతాడు. అంటే అది చెప్పాలి కదా ఆయన, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకు తెలియలేదు అనుకోండి సపోజ్. అంటే నేను ఇలా ఉన్నాను బ్రదర్, సందు చివరు ఉన్నాను, నా ముందు ఒక స్ట్రీట్ లైట్ ఉంది, సందు చివర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇలాంటివన్నీ నేను చెప్పాను అనుకో, ఏమన్నా అర్థమవుతుందా? అంటే సందుకో స్ట్రీట్ లైట్ ఉంటుంది, సందుకో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నానో, నేను బస్ స్టాప్ దగ్గర దిగాను, బస్ స్టాప్లో ఉన్నాను అంటే అర్థమవుతుందా? తెలీదు. అంటే ఒక గురికి వెళ్ళాలి అంటే ప్రాముఖ్యంగా, ఒక గురి చేరుకోవాలి అంటే ప్రాముఖ్యంగా మనకు 2 విషయాలు తెలిసి ఉండాలి. మనం వెళ్ళాల్సిన ప్లేస్ చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అదేవిధంగా అసలు నేను ఎక్కడున్నాను అంటే నేను ఏ స్టేజ్లో ఉన్నానో నాకు తెలిసి ఉండాలి. అది తెలియకుండా ఇప్పుడు నేను విజయవాడలో ఏ మూల ఉన్నప్పటికీ కూడా ఆ బ్రదర్ నాకు అడ్రస్ చెప్పగలడు, అతనికి తెలుసు నాకు ఎలాగ అడ్రస్ చెప్పాలనేది, కానీ నాకే తెలీదు నేను ఎక్కడున్నాను అనేది. ఇప్పుడు అతనికి అడ్రస్ ఎక్కడికి ఎలా రావాలో తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో కూడా అన్నీ తెలుసు, కానీ మనకి ఆ స్పష్టత అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే మనకి దేవుని వాక్యంలో సమస్తం ఉంది అని మనం అంటూ ఉంటాం. అయితే ఇక్కడ మరి ఏంటి లేదంటే మనకే క్లారిటీ అంటే మనకే స్పష్టత లేదు. ఇప్పుడు మనకి ఒకసారి ఆ స్పష్టత కలిగినప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన స్పష్టత మనకు కలిగినప్పుడు మనకి చాలా సమాధానాలు చాలా సులువుగా మనకి బైబిల్లో దొరుకుతూ ఉంటాయి. ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, సరే నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, నేను ఎక్కడున్నానో కూడా తెలుసు అనుకుందాం. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, నేను వెంటనే గిరిపురం అని చెప్పాను, నేను గుణదల బస్ స్టాప్లో ఉన్నానని చెప్పాను. వెంటనే బ్రదరు పలానా బస్ ఎక్కువ లేదంటే పలానా ఆటోని తీసుకొని ఆయన గైడ్ చేశారు నాకు. అయితే ఇప్పుడు అన్నీ తెలిసిన నాకు తెలుసు కదా వెళ్దాంలే, ఇంకా అంటే తెలుసు కదా ఇంకా మెల్లగా వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని అశ్రద్ధ చేసేటువంటి స్వభావం. అంటే అన్నీ తెలిసి కూడా, అంటే నేను ఎలాగున్నానో తెలిసి ఎక్కడికి వెళ్ళాలో తెలిసి కూడా ఒక రకమైన అశ్రద్ధ స్వభావం లేదంటే నిర్లక్ష్య వైఖరి, చేద్దాంలే చూద్దాంలే
మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే అన్నటువంటి వైఖరిలో ఉన్నాను అనుకోండి, అలాగున్నప్పటికీ కూడా నేను వెళ్ళలేను. సో ఈరోజు మనం చదువుకున్న అధ్యాయంలో నుంచి ఈ 3 విషయాల్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది పౌలు గారి కోణంలో, అంటే పౌలు గారు ఆయన యొక్క గురి ఏంటి, ఆ గురి ఆయన ఎంత క్లియర్గా కలిగి ఉన్నాడు, అదేవిధంగా ఆ గురి దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఏ స్టేజ్ నుంచి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాడు, అదేవిధంగా ఏ విధంగా వెళ్ళాలి అంటే మనం అనుకున్నాం కదా, ఆయన ఎంత ఆతృత పడుతూ ఉన్నాడు, ఎలాగా వెళ్ళాలి అనుకుంటా ఉన్నాడు అన్న ఒక 3 విషయాల్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకొని మనం ముందుకి కొనసాగుదాం. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో 7-8 వచనాలు కనుక చూస్తే, అంటే ఇందాక నేను గురి వద్దకే పరిగెడతామని అన్నాడు, ఇక్కడ 7-8 వచనాల్లో ఆ గురి ఏంటో అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. దానికంటే 7వ వచనం కదా, అయినను ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంటే ఫస్ట్ ఏమంటున్నాడు అంటే క్రీస్తు నిమిత్తము అని అంటున్నాడు. 8వ వచనానికి వచ్చేటప్పటికి ఇంకొంచెం క్లియర్గా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఈయన గురి ఎలాగుందంటే, ఆయన దేవుని కోసము అని అంటా ఉన్నాడు. ఇంకొంచెం క్లియర్గా చెప్తా ఏమంటున్నాడంటే దేవుని యొక్క జ్ఞానం గురించి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం, అంటే దేవుని గురించి ఆయన ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటా ఉన్నాడు. అది ఆయన గురిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేస్తే మనం చాలా వచనాలని మన బైబిల్లో చూస్తూ ఉంటాం. ఏంటంటే యోహాను ఒక 2 వచనాలను మనం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని ఉంటుంది. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను అంటే, పౌలు యొక్క గురి యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన యొక్క జ్ఞానము, ఆయనను గురించిన జ్ఞానము ఎరిగి ఉండటమే అని అంటా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు ఆ మాట అంటే, మనం కొన్ని వచనాలు మనం చూస్తే ఏమని ఉంటుందంటే, ఆయనే నిత్య జీవము, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని అక్కడ చూస్తాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి ఆయన యందే ఉన్నది అన్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చివరి వచనంలో చూస్తే, ఆయన యందే మనకి జ్ఞానము, ఆయన యందే మనకి నీతి, పరిశుద్ధత, విమోచన ఆయను. అంటే ఆయనే మనకి నిత్య జీవము, ఆయన యందే ప్రతి ఆశీర్వాదము ఉంది, ఆయనయే మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయి ఉన్నాడు. కాబట్టి పౌలు గారి గురి, లేదంటే మనందరి గురి ఏమై ఉండాలంటే, ఆయన గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము తెలుసుకోవాలనేదే మన గురి. అంటే పౌలు యొక్క గురి ఏమై ఉందంటే, ఆయన గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలి అన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఏంటి, ఎలా వస్తుంది ఈ జ్ఞానం? బైబిల్ అంటే బుక్లో ఏమైనా చదివితే వచ్చేస్తుందా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన జ్ఞానం మనకు కావాలంటే, మనం ఏదన్నా ప్రసంగాలు వింటే, మంచి యూట్యూబ్ మెసేజ్లు, లేదంటే మంచి చర్చ్లో మెసేజ్లు, లేదంటే బాగా బైబిల్ చదివేస్తే, లేదంటే మంచి కామెంటరీలు, మంచి బుక్స్ చదివేస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి జ్ఞానం వస్తుందా అంటే, అది ఆయన గురించిన వివరాలు తెలుస్తాయి ఖచ్చితంగా, ఆయన గురించిన వివరాలు తెలుస్తాయి. కానీ అయితే ఇక్కడ పౌలు గారు కోరుకునేది ఆ జ్ఞానం కాదు. పౌలు గారు కోరుకునే జ్ఞానం ఏంటంటే, ఆయనతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి అనేది. అంటే ఆయన గురించిన జ్ఞానము అంటే ఆయన అనుభవాలతో ఈయనకి సంబంధం కలిగి ఉండాలి, ఆయన అనుభవాల్ని ఈయన కూడా అనుభవించాలి అని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ అది ఆయన ఒక బుక్ ద్వారానో దేని ద్వారానో ఏదో చదవడం ద్వారానో విని తెలుసుకోవాలని కోరుకోవట్లేదు, కానీ ఆయన దాన్ని అనుభవించాలి, ఆయన ఆ జ్ఞానాన్ని ఆయన అనుభవించాలి అని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 10-11 వచనాలు కనుక మనం చదువుకుంటే 3వ అధ్యాయం ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఏదో కాలేజ్ జాయిన్ అయ్యో, ఏదో సెమినరీలోనో జాయిన్ అయ్యో నేర్చుకోవాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఇక్కడ 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన గురించిన
వ్యక్తిగతంగా అనుభవం కలిగి ఉండడానికి ఆయన కోరుకునే 3 విషయాలు ఏంటంటే, ఆయన మరణం గురించిన సమానమైన అనుభవం కలిగి ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన పొందిన శ్రమల్లో తను కూడా పాలివాడవ్వాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన పునరుత్థాన బలాన్ని ఆయన తెలుసుకోవాలి అని కూడా, ఆయన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఆయన అనుభవించాలి అని కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఎవరైనా సరే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు అని అనుకుంటే వాళ్ళలో అట్లీస్ట్ ఈ అనుభవాల్లో ఏమన్నా అనుభవాలు ఉండాలి ఖచ్చితంగా. లేదంటే ఆయన గురించి మనకు తెలుసు కానీ ఆ అనుభవం లేదన్నట్టు, ఆ వ్యక్తిగతమైన అనుభవం మనం లేనట్లుగానే మనం అనుకుంటూ ఉంటాం. అయితే కొన్ని వచనాలు దీన్ని మరికొంత అర్థం చేసుకోవడానికి, అంటే ఎలా బ్రదర్ అంటే ఆయన మరణంలో మనం ఎలాగా పాలివాళ్ళం అవుతాం? ఆయన అంటే అప్పుడు పరిస్థితులు అలాగుంది, అప్పుడు ఆయన సిలువ వేశారు, ఆయన కొట్టారు, ఇప్పుడు అవన్నీ మనకి ఎలాగవుతాయి? ఆయన మరణంలో మనం ఎలాగా సమాన అనుభవాన్ని పొందగలుగుతాం? లేదంటే ఆయన శ్రమల్లో మనం ఎలాగా పాలివాళ్ళం అవుతాం? మరి ఎలాగా మనం తెలుసుకుంటాం ఆయన పునరుత్థాన బలాన్ని? మరి ఈ సమయంలో ఉన్న మనము వీటిని ఏ విధంగా తెలుసుకోగలము, ఏ విధంగా అనుభవించగలము అంటే కొన్ని విషయాలు చూడండి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ ఏమనుందంటే, 2వ అధ్యాయం మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగము, మనం ఆరాధనలో ఎక్కువగా మనం వారిని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుందంటే, అక్కడ ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన మరణంలో సమానమైన అనుభవం పొందాలి అని పౌలు గారు కోరుకుంటా ఉన్నారంటే, ఆయన కూడా ఆ సిలువ మీద ఎక్కి చనిపోవాలని కోరుకోవడం కాదు, కానీ ఆయన ఏ విధంగా అయితే విధేయత చూపించి తను తాను మరణానికి అప్పగించుకునేంతగా తను తాను తగ్గించుకున్నాడో అటువంటి అనుభవాన్ని పౌలు గారు కూడా పొందాలి అనుకుంటా ఉన్నారనమాట. అంటే ఈ సమయంలో యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం మనకి కావాలి అంటే, పౌలు గారు జ్ఞాపకం చేసినట్లుగా ఆయన యొక్క మరణానుభవంలో మనకి కూడా సమాన అనుభవం కలిగి ఉండాలి అంటే, మొదటిగా కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటంటే, అది మనల్ని మనం తగ్గించుకునేటువంటి అనుభవం. మనల్ని మనం అంటే ఎంతగా అంటే, ఆయన చూపించిన ఉదాహరణ ఏంటంటే, తన మరణము పొందినంతగా. అంటే ఇంకా పైన వచనాలు కనుక మనం చూస్తే, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తువును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఏంటి ఆ మనసు అంటే, మనందరి కోసము ఆయన తను తాను తగ్గించుకున్నాడు. మనందరి కోసం ఎంతగా ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే, తను ఎంత విధేయత చూపించాడంటే, తను మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయంలో మరణము పొందినంతగా కాదు, అసలు విధేయత చూపించేటువంటి అనుభవం మనకుందా? అంటే ఏదన్నా అవ్వచ్చు. అంటే అది కూడా ఎవరి కోసం అంటే, ఎదుటి వారి కోసం. అంటే మనం చూస్తున్నాం కదా, మనందరం మన పనులే చూసుకుంటా ఉన్నారని పైన 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రతి ఒక్కరు తమ సొంత కార్యాలనే చూస్తున్నారు కానీ ప్రభు కార్యాలని ఎవరు చూడట్లేదు అని ఉంది. మరి ప్రభు కార్యాలని చూడడం కోసం మనల్ని మనం తగ్గించుకునేటువంటి అనుభవం మనకుందా? అంటే మనల్ని మనం తగ్గించుకుంటా ఉన్నప్పుడు అక్కడ ఆ వచనాల్లో మనం చూస్తూ ఉంటే కొన్ని వదిలిపెట్టాల్సి రావచ్చు, కొన్ని విడిచిపెట్టాల్సి రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారైతే సమస్తాన్ని విడిచి ఆయన రిక్తుడుగా చేసుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో కూడి వచ్చిన మనందరం కూడా మరి అటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి అంటే, అటువంటి అనుభవంలో మనం ఉండాలి అంటే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏంటంటే అటువంటి తగ్గించుకునేటువంటి విధేయత చూపించేటువంటి, అంటే ప్రభు కార్యాల కొరకు, అంటే వేరు విషయాలు మన ఉద్యోగాల కోసమో వీటి కోసం గురించి మాట్లాడలేదు. దేని గురించి? ప్రభు కార్యం గురించి మనల్ని మనం తగ్గించుకునేటువంటి, మనల్ని మనం రిక్తునిగా చేసుకునేటువంటి, ఇక్కడ చెప్పిన ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అయితే మరణం పొందినంతగా తగ్గించుకునేటువంటి విధేయత, అటువంటి విధేయత మనకుందా? అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే అటువంటి అనుభవాన్ని మనం కూడా పొందగలుగుతాము. అప్పుడే ఆయన గురించిన ఆ శ్రేష్టమైన జ్ఞానం మనకి అర్థమవుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన శ్రమలలో పాలివాడగుట అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. వాస్తవంగా మనం చాలా బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, మనం చదువుకుంటూ ఉంటాము. చాలా అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ ఆ పౌలు తను ప్రస్తావిస్తూ ఉంటాడు, నేను చాలా శ్రమ పడ్డాను, నేను శ్రమలు పొందాను అని ఇలా చెప్తూ ఉంటాడు. ఇంకొన్ని చోట్ల ఏముంటుందంటే ఆయన వారసులుగా ఒక వచనాన్ని మనం చూడండి. యోహాను రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే,
అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటే నేను జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే ఈ శ్రమ అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికన్నా సరే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు నిజంగా నమ్ముకొని నిజంగా విశ్వాసులుగా, నిజంగా ఆయన శిష్యులుగా, నిజంగా ఆయనకి ఇష్టలుగా, ఆయనకి తెలుసుకోవాలి అని నడిచేవారికి ఎవరికైనా సరే ఇటువంటి శ్రమ అనుభవం ఉంటుంది. అయితే ఈ సమయంలో మనకి ఆదరణ కలిగించే విషయం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారు, మీకు లోకంలో శ్రమ ఉంటుంది, కాకపోతే ఏమంటున్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమనుంటుందంటే అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ అధ్యాయం మొత్తం కూడా ఆయన ఆదరణ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏం ఆదరణ అది మనం చూస్తే అది శ్రమలలో ఆదరణ. అంటే ఒక వచనాన్ని చదువుతాం చూడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఆదరణ కూడా. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే ఎవరైతే ఒకటి ఆయన నమ్ముకున్న వారికి శ్రమలు ఉంటాయి అంటే మనం చూస్తాం, మనం కొద్ది కాలం శ్రమలు పొందవలసిన వారిగా ఉన్నామని మరి ఇలాంటి చాలా వచనాలు మనం చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటి మధ్యలో మనకి ఆదరణ కలిగించే విషయం ఏంటంటే మనం ఇటువంటి శ్రమలు పొందుతున్నప్పటికీ కూడా అవి మన ఆదరణ కొరకు అని మనం ఒక సందర్భంలో చూస్తే, ఇంకో చోట మనకున్న ధైర్యం ఏంటంటే వీటన్నిటినీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి శ్రమల విషయంలో కూడా మనం జయించే వారిగా ఉండాలి. అటువంటి జయించేటువంటి అనుభవం కూడా మనం సమాన అనుభవం అంటే శ్రమల్లో కూడా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శ్రమలు పొందారో ఆ విధంగా అటువంటి అనుభవం. అంటే ఇంకొక రకంగా ఆలోచన చేస్తే ఇందాక మనం ఏం చూసామంటే మరణ విషయంలో సమాన అనుభవం అంటే మనం ఏం చూసాము, ఆయన వలె మనం ఆయన విధేయత చూపించేటువంటి అనుభవం కలిగి ఉండాలి అని మనం చూసాం. ఇప్పుడు శ్రమలలో పాలివారగుట అంటే క్రీస్తు శ్రమలలో అని అక్కడ ఉంటుంది. అక్కడ క్రీస్తు శ్రమలలో పాలివాడగుట అంటే ఇంకొక రకంగా ఏ విధంగా ఆలోచన చేయొచ్చు అంటే ఇప్పుడు మనం సంఘాన్ని దేంతో పోలుస్తూ ఉంటాం, క్రీస్తు శరీరంతో పోలుస్తూ ఉంటాం. సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సంఘము ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనము దానిలో పాలి భాగస్తులుగా ఉన్నామా లేదంటే మనకి సంబంధం లేనట్లుగా ఉన్నామా? ఆయన శ్రమల్లో పాలి భాగస్తులు అంటే ఇప్పుడున్న సందర్భంగా మనం ఆలోచన చేస్తే ఆయన శ్రమల్లో మనం పాలి భాగస్తులుగా అయ్యాము అంటే అది ఎప్పుడు అవుతుందంటే సంఘము ఇప్పుడు మనం పాత నిబంధన అది ఆది సంఘము కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఇప్పుడు కూడా మనం సంఘాలు హింసించబడడం, శ్రమల గుండా వెళ్ళడం అనేక సందర్భాలుగా అనేక రకాలుగా అంటే మనం పేపర్లో చదివేది బయట నుంచి వచ్చేదే కాదు, ఇంటర్నల్గా కూడా అనేక రకాలుగా సంఘము ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనము పట్టినట్లుగా ఉన్నామా లేదంటే దానిలో మనము పాలివారుగా ఉండడానికి మనం ఇష్టపడతా ఉన్నామా? ఆ అవసరతలో సంఘం యొక్క అవసరతలో సంఘం యొక్క శ్రమల్లో మనం అలాగా ఉంటేనే మనం ఆ సంఘం ఆయన యొక్క శ్రమల్లో పాలివారిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆయనను గుర్చిన పూర్తి జ్ఞానము కూడా మనకి అర్థమవుతుంది. ఇంకొకటి ఏమనుందంటే ఆయన పునరుత్థాన బలము. ఇది దీనిని గురించి ఒక వచనం చదువుదాం చూడండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో అక్కడ పునరుత్థాన బలం గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చూడండి ఒక్కసారి. ఎఫెసీయులు 1 అది చూడండి 17-19 కూడా కలిసి ఉంది కదా, అది చదువుదాం. ఎస్ ఇది ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. చూడండి ఈ వచనాన్ని మనం చూస్తే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో. అంటే ఇప్పుడు ఈ మహత్యాన్ని లేదంటే ఈ శక్తిని ఎవరు చూడగలుగుతారు, ఎవరు అనుభవించగలుగుతారంటే పైన ఉన్న రెండు ఉండాల్సిందే. అంటే ఆయన యొక్క మరణంలో సమాన అనుభవము, ఆయన యొక్క శ్రమల్లో పాలివారు అయిన వాళ్ళు ఖచ్చితంగా
ఈ శక్తిని కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ఇందాక మనం ఏం చూసాము, నేను లోకంలో మీకు శ్రమ ఉంది, కానీ నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. ఎలా జయించాడు ఆయన? ఈ పునరుత్థాన శక్తి ఇక్కడ గురించి మాట్లాడుతూ ఉంటే, అది దేని గురించి మాట్లాడుతూ ఉంటే, ఆయన సిలువకు అప్పగించబడి సమాధి చేయబడిన తర్వాత 3 రోజుల తర్వాత లేచాడు కదా. లేచినప్పుడు దేవుడు వినియోగపరిచిన శక్తి అంటే, ఆయన లేచాడు అంటే మనం దేని సూచనగా చూస్తూ ఉన్నాం అంటే, ఆయన పాపాన్ని జయించి లేచాడని చూస్తూ ఉన్నాం, ఆయన మరణాన్ని జయించి లేచాడు అని మనం చూస్తూ ఉన్నాం. వీటిని జయించడానికి వాడినటువంటి శక్తి అది పునరుత్థాన శక్తి. అది ఎప్పుడు అది ఎరగాలి అని పౌలు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొన్ని చోట్ల మనం చూస్తే, చాలా చోట్ల నాలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి, నాలో కార్యసాధకమైన తన క్రియాశక్తిని బట్టి, ఇవన్నీ ఎప్పుడు కార్యసాధకం అవుతూ ఉంటాయంటే, పైన మనం చూస్తున్నాం కదా, ఆయన మరణంలో సమాన అనుభవం, ఆయన శ్రమల్లో పాలివారు అవుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడిగా ఉండడు, కానీ ఖచ్చితంగా ఆయన యొక్క పునరుత్థాన శక్తి అది మనలో కూడా, అంటే ఆ శక్తిని బట్టి మనం వాటిని జయించేవారిగా, వాటిని సమర్థంగా ఎదుర్కొనేవారిగా ఉంటాము అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. అంటే ఇప్పుడు క్లుప్తంగా మనం పౌలు యొక్క గురి, పౌలు నేను క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఆయన కోరుకుంటా ఉన్నాడు అని ఆయన ఒక 3 విషయాలు చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన యొక్క మరణములో అనుభవం, ఆయన యొక్క శ్రమల్లో అనుభవం, ఆయన యొక్క పునరుత్థాన బలాల్ని ఎరగాలి అన్నప్పుడు, ఇప్పుడు మనం కూడా ఆలోచన చేసాం. ఆయన మరణములో అంటే విధేయత కలిగి ఉండాలని, ఆయన శ్రమల్లో అంటే మనం కూడా వాటిలో పాలుభాగంగా ఏ విధంగా పొందాలని, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరగాలి అంటే ఎప్పుడైతే మనం వీటి గుండా వెళ్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దాన్ని మనం అనుభవిస్తాము. ఒక వచనాన్ని చదువుదాం చూడండి. కొలసీయులకు రాసిన పత్రికలో అదొక్కటి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు అక్కడ, 1:29 ఆయన ఏముందంటే, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఏ పోరాటం చేయాలన్నా అది దేనివల్ల అవుతుందంటే ఆయన శక్తిని బట్టే. ఇది మనం ఎప్పుడైతే అలాగా చేయడానికి, అనుభవించడానికి మనం సిద్ధపడి తగ్గించుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, మనలో ఆయన యొక్క ఆ క్రియాశక్తి అది పనిచేస్తూ ఉంటుంది. ఆయన క్రియాశక్తిని బట్టే మనము ఆ పోరాటాన్ని, అయితే మన జ్ఞానాన్ని బట్టో మనం ఇంకొకటి వినియోగించి మనం దాన్ని చేయలేం. కానీ ఆ శ్రమల్లో, ఆ మరణంలో అనుభవాన్ని అది కేవలం ఆయన క్రియాశక్తిని బట్టే. అయితే పౌలు గారు దాన్ని కోరుకుంటా ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి అంటే అవి కలిగి ఉండాలి అని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఇది ఇందాక మనం అనుకున్నట్లుగా ఇప్పుడు మనకి ఏం కావాలో అర్థమైంది, అంతే కదా. అంటే ఇప్పుడు మన గురి ఏమై ఉండాలి అంటే, ఆయనను గురించిన జ్ఞానము, ఆయన గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి ఉండాలి అని మన గురి. అయితే దానికి సంబంధించి ఏం చేయాలో మనం చూసాము. అయితే అది తెలిసినంత మాత్రాన చేయగలుగుతామా అంటే కుదరదు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇంకొకటి మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనకు తెలిస్తేనే అప్పుడు మనం ఆ గురికి ఏ విధంగా మనం వెళ్ళగలము అనేది మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక 2 విషయాలు మనం చూద్దాం ఇదే అధ్యాయంలో నుంచి. గమనించండి, మనం అది వెళ్ళాలి అంటే మనం తెలుసుకోవాల్సినవి, మనం నేర్చుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మనం ఆ గురిని, యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే, పౌలు గారు ప్రస్తావించినట్లుగా అనుభవపూర్వకంగా దాన్ని మనం తెలుసుకోవాలి అంటే, దాన్ని మనం గ్రహించాలి, అనుభవించాలి అంటే మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని, తర్వాత మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల్ని పౌలు ఇదే అధ్యాయంలో ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనం ఏదన్నా సరే మనం చూస్తూ ఉంటాం కదా, దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు, మనం చేసే క్రియలు చూస్తూ ఉంటాడు. దాంతోపాటు మన హృదయాన్ని, ప్రాముఖ్యంగా మనం ఏ ఉద్దేశంతో అది చేశామనేది దేవునికి ముఖ్యమండి. అంటే మనం చాలా చోట్ల మన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొంతమంది, ఇప్పుడు దావీదు దేవుని మందిరంలో సముఖపు రొట్టెలు తీసుకున్నాడు, అది తీసుకోకూడదు, కానీ దేవుడు ఏమనలేదు. ఎందుకు? ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని దృష్టికి మొదట మన హృదయం కావాలి, మన హృదయంలో మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో కావాలి, ఆ తర్వాత మన క్రియలు కావాలి. ముందే క్రియలు కాదు, మనం పని చేసినంత మాత్రాన కాదు, కానీ మనం ఏ హృదయంతో మనం అది చేస్తున్నాము అనేది
ముఖ్యంగా దేవుని దృష్టికి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇటువంటి గురి కలిగి ఉన్న వాళ్ళు ఉండవలసిన ఆలోచన లేదంటే ఉండవలసిన హృదయంగా మనం అనుకుంటే గనక, తెలుసుకోవాల్సింది అనుకుంటే గనక చూడండి 3వ అధ్యాయం 20-21 వచనాల్లో అక్కడ మార్చు. అయితే ఇక్కడ పౌలు ఏం ప్రస్తావిస్తూ ఉన్నాడంటే, అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఇప్పుడు ఏదన్నా గురి మనం చేరుకోవాలి అంటే మనకి దానికి కొంత ఒక మోటివేషన్, ఒక ప్రోత్సాహం కూడా మనకు ఉండాలి కదా. మన హృదయంలో అది ఉండాలి. దాని ప్రకారం మనం కొన్ని క్రియలు చేస్తూ ఉంటాము. ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నది ఏంటంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన 3 మాటలు అక్కడ మనం చూస్తాం. ఏంటంటే నేను ఈ విధంగా రాసుకున్నాడు, నేను ఈ 2 వచనాలని నేను ఈ విధంగా రాసుకున్నా. ఏంటంటే ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, అంతేకాదు మనము ఆయనకి చెందినవారం. ఇప్పుడు ఈ 3 విషయాలు కూడా ఇక్కడ 20-21 వచనాల్లో ఆయన 3 ప్రస్తా ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడే అంటున్నాడు. అంటే ఆయన వస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతా ఉన్నాడు, ఆయన వస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆయన చాలా శక్తిమంతుడు. 21వ వచనంలో చూస్తే ఏముందంటే ఆయన సమస్తమును తనకు లోపరుచుకున్న వచ్చే ఆయనటువంటి కొన్న శక్తి ఏంటంటే ఆయన సమస్తాన్ని ఆయన లోపరుచుకున్నవాడు, కలిగినవాడు. అయితే అదే సమయంలో ఇంకొక విషయం ఏంటంటే మనం ఆయన వారము అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూడండి, మనందరికీ పరిచయం ఉన్న వచన భాగాలే కానీ కొంత అర్థం చేసుకోవడానికే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఆయన శక్తి గురించి, అంటే ఆయన వస్తూ ఉన్నాడు అన్నప్పుడు మనము అది అంత క్యాజువల్గా తీసుకొని విడిచిపెట్టాల్సిన విషయం కాదు. కానీ ఆయన వస్తూ ఉన్నటువంటి వ్యక్తి, వస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎంత శక్తితో ఆయన వస్తూ ఉన్నాడు అన్న విషయాలు మనం కూడా కొంత అర్థమైతే అప్పుడు ఖచ్చితంగా ఆయన రాకడి గురించిన విలువ లేదంటే ఆ రాకడి గురించిన ఆ భయము మనలో కూడా ఉంటుంది. చూడండి అక్కడ 24-25 వచనాల్లో ఏమనుందంటే, అధ్యాయం మొత్తం చూడొచ్చు కానీ కొన్ని వచనాలే మనం చూద్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. అంటే ఇప్పుడు ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను అని ఇంకొక మాట చూస్తాం. చూడండి అక్కడ అంటే ఇక్కడ ఆయన మనం ఏమి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే, వస్తున్న ఆయన ప్రభు యొక్క రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని గురించి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా వస్తూ ఉన్నాడు అంటే సమస్తానికి అధిపతిగా, సమస్తాన్ని లోపరుచుకునేవాడిగా ఆయన వస్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇంకొకటి ఏంటంటే మన పౌరస్థితి పరలోకం ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి అటువంటి ఆలోచన లేకుండా లేదంటే అటువంటి గ్రహింపు లేకుండా, ఆయన వస్తూ ఉన్నాడు అన్న ఆలోచనే లేకుండా, ఆయనకి సమస్తానికి ఆయనకి లోపరుచుకునేటువంటి శక్తి ఉంది అన్న గ్రహింపు లేకుండా అసలు మన పౌరస్థితి మనమే ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అన్నటువంటి ఆ గ్రహింపు లేకుండా ఉంటే మనం ఆ గురిలో మనం ఇందాక అనుకున్నాం చూసారా, ఆ గురిలో మనము ముందుకి కొనసాగలేము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సమయంలో ఆ గురిని చేరాలి అని కోరుకునే వాళ్ళు దానికంటే ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ వచ్చేటువంటి ఆయన సమస్తానికి అధిపతి. ఆయన ఎంత అంటే అక్కడ ఒక మాట చూసాం కదా, తన మహిమగల మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. ఆయన సమస్తాన్ని లోబర్చుకున్న శక్తి ఎంత శక్తి అంటే ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరంగా మార్చగలుగుతాడు. అది తెలియకుండా ఇంకా మనమేమి పొందుకోబోతున్నాము, మనం ఏమి కలిగి ఉన్నాము అన్నది మనకు తెలియకుండా మనము అటువంటి గురిని కలిగి ఉండలేము. లేదంటే ఆ అనుభవాలు, ఆ మరణానుభవం, శ్రమ అనుభవం వాటిని మనం అసలు కోరుకోనేలేము. ఎప్పుడైతే మనము ఆయన వారమని లేదంటే ఆయన మన కొరకు వస్తూ ఉన్నాడని, మనల్ని ఆయనతో సమరూపంగా మారుస్తూ ఉన్నాడు అన్న విషయాలు మనకి గ్రహింపు లేకపోతే
మనం వాటిని కోరుకోలేము, ఆ గురి కొరకు మనము ప్రయాస కూడా పడలేము. అయితే ఇది మన గ్రహింపు, అది మన మనసులో ఉంటే దాన్ని బట్టి మనం చేయవలసిందేంటి అన్న విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడో మనం చూస్తూ ఉంటాం. నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇంకొక వచనం చదువుదాం. 3-4 అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఇది మనందరికీ తెలిసిందే. ఆయన ఏ విషయాల్లో ఆయన గొప్పవాడో మనం తర్వాత వచనం చూస్తాం. అయితే 7వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయనను ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు. ఇది ఈ విధంగా ఎంచుకోవాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఇందాక మనం ఆలోచన చేశాం కదా 20-21 వచనాల్లో ఏమనుందంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన కొరకు ప్రభువు రానై ఉన్నాడు, ఆయన వచ్చి మన దీన శరీరాన్ని ఆయన శరీరానికి సమరూపంగా మారుస్తాడు, ఆయనకి సర్వశక్తిమంతుడు అన్న గ్రహింపు లేకుండా ఆయన ఏదైతే క్రియలు చేస్తూ ఉన్నాడో అది మనం చేయలేము. ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు అని చెప్పాడు కదా. ఒకసారి 5-6 వచనాలు కూడా మనం చదువుదాం. చూడండి, ఆయన ఏమేమి నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడంటే, ఇక్కడ ఈ విధంగా ఆయన ఆ లిస్ట్ చాలా పెద్దది. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయన గొప్పతనం, ఆయన జ్ఞానము కానీ ఆ సమయంలో ఆయనకున్న పరిస్థితి, ఆ స్థితి కానీ అవన్నీ చాలా గొప్పవే. అంటే లోకపరంగా ఆలోచన చేసి, కానీ వాటన్నిటినీ కూడా ఆయన విడిచిపెడుతున్నట్లుగా, అంటే మనకు అర్థం కావడం గురించి ఈ విధంగా నేను ఒక క్లుప్తంగా ఆయన చెప్పినన్నిటినీ ఈ విధంగా రాసుకున్నా. ఆయనకి ఏ రంగాల్లో ఆయన ప్రావీణ్యత పొంది ఉన్నాడు, ఏ రంగాల్లో అని చూస్తే ఆయన విద్యాపరంగా చూస్తే ఆయన పండితుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక స్కాలర్గా ఆ సమయంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దాన్ని ఆయన నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు. తర్వాత మతపరంగా చూస్తే ఆయన ఎంతో ఆసక్తిగా కలిగిన వాడిగా, ధర్మశాస్త్రం విషయంలో కానీ మరి దాన్ని ఇంకా నేను అనింద్యుడినై ఉన్నాను అని అంటాడు ఆ ధర్మశాస్త్ర విషయంలో. అదేవిధంగా దాన్ని కాపాడడం కోసం, అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం కూడా ఆయన సంఘాన్ని హింసించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన మతపరంగా కూడా ఆయనకి ఒక రకమైనటువంటి గుర్తింపు, ఒక రకమైనటువంటి స్థానాన్ని ఆ సమయంలో ఆయన కలిగి ఉన్నాడు. కానీ దాన్ని ఏమనుకుంటున్నా ఉన్నాడు, దాన్ని నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు అని ఉండదు. ఇంకా తర్వాత సామాజికంగా కూడా చూస్తే ఆయన చాలా రెస్పెక్ట్ అంటే గౌరవపదమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన యొక్క పౌరసత్వాన్ని బట్టి కూడా మనం చూస్తాం కదా. అపోస్తల కార్యాల్లో ఒక చోట ఆయన కేవలం నేను రోమియుడిని అని చెప్పంగానే వాళ్ళందరూ కూడా భయపడి ఆయన జాగ్రత్తగా తీసుకొని ఆ ఊరి బయట ఫిలిప్పీలోనే జరుగుతుంది మనం చూస్తాం. మరి అటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే సామాజికంగా చూసినా, మతపరంగా చూసినా, విద్యాపరంగా చూసినా, ఆర్థికపరంగా చూసినా కూడా ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే, వీటన్నిటినీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని అంటా ఉన్నాడు. ఎందుకు ఆయన వీటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు? ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆయన కొరకు, అంటే మనందరి కొరకు దేవుడు రాబోతూ ఉన్నాడు. ఏ విధంగా ఎందుకు రాబోతూ ఉన్నాడంటే, మనందరినీ కూడా మన దీన శరీరాన్ని మార్చడానికి, అదేవిధంగా మనల్ని తనతో పాటు ఉంచడానికి, తన యొక్క అపరిమితమైన శక్తితో అది ఆయన చేయడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి వాటితో దీన్ని పోలుస్తూ ఉంటే ఆయనకి ఏమనింది, ఇవన్నీ నష్టంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ సమయంలో మరి కూడి వచ్చిన మనందరం దీని గురించిన ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. అయితే నా ఉద్దేశము, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ చదవడం మానేసేయండి, ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు మానేసేయండి, ఇలాగా చెప్పాలని నేను అనుకోవట్లేదు. కానీ మన ప్రాధాన్యతల్ని మనం సరిచేసుకోవాలి అని మాత్రం జ్ఞాపకం చేస్తాం. అంటే మనం దేన్ని వదిలేస్తూ ఉన్నాం, మనం దేన్ని పట్టుకోవడం కోసము, ఏదో ఒక ప్రమోషన్ కోసమో, ఏదో ఒక స్పెషల్ క్లాస్ కోసమో బైబిల్ స్టడీని, లేదంటే ఆరాధనా కార్యక్రమాన్ని, లేదంటే సంఘ కూడికల్ని, అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేని కొరకు
వినియోగిస్తూ ఉన్నాము అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఇక్కడ మన ప్రాధాన్యతలు దేని మీద ఉన్నాయి? అపోస్తలుడైన పౌలు అయితే పూర్తిగా దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆలోచన ఉందా అంటే, నా ఉద్దేశం ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్ళాలి, అదే సమయంలో ఇంకొక పని ఏదో పడింది, ఉద్యోగం అవ్వచ్చు, క్లాసే అవ్వచ్చు. ఇప్పుడు ఆ రెండింటినీ కంపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఏది నష్టంగా కనపడతా ఉంది మనకి? మన వ్యాపారం నష్టంగా కనపడతా ఉందా? మన ఉద్యోగం నష్టంగా కనపడతా ఉందా? లేదంటే ఆ రోజు కూడిక మనకి నష్టంగా కనపడతా ఉందా? అపోస్తలుడైన పౌలు అయితే చాలా క్లియర్గా, ఇంకా కఠినమైన మాట ఏమంటాడంటే, వీటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటాడు. ఇప్పుడు మన ప్రాధాన్యతల విషయంలో మనం దేన్ని మనం ప్రాధాన్యంగా ఎంచుకుంటా ఉన్నాం, దేన్ని మనం విడిచిపెడతా ఉన్నాం, దేనికోసం దేన్ని మనం పట్టుకుంటా ఉన్నాం అన్న విషయాల్లో మనల్ని ఇందాక మనం అన్నాం కదా, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియకుండా మనం ఆ గురిని, ఆ ప్లేస్కి వెళ్ళలేము. ఇప్పుడు ఇది కూడా మన గురి చాలా ఉన్నతంగా ఉంది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని ఎరగాలి. అది కూడా ఎలాగా? ఆయన మరణంలో అనుభవం, ఆయన శ్రమల్లో అనుభవం, ఆయన పునరుత్థాన బలాన్ని తెలుసుకొని. బాగానే ఉంది, గురి బాగానే ఉంది. అయితే ఆ గురి చేరుకోవాలని ఆశపడుతున్న మనము ఏ స్థితిలో ఉన్నాం? అసలు మనకి ఏది ప్రాధాన్యత కాదో అర్థమవుతా ఉందా? దేన్ని మనం విడిచిపెడుతున్నామో మనకు అర్థమవుతా ఉందా? అసలు మన ప్రభువు మన కొరకు రానే ఉన్నాడు. మన లోకం, మనం ఉండవలసిన ప్లేస్ ఇది కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అన్నటువంటి గ్రహింపు, అన్నటువంటి జ్ఞానం, అసలు ఆలోచన మనకుందా? అటువంటి ఆలోచన, అటువంటి జ్ఞానం ఉన్నప్పుడు మన ప్రాధాన్యతలు మనము సరిచేసుకొని మనము ఇవ్వవలసిన వాటికి, అంటే మూడవ వచనంలో మనం చూసాం కదా, ఆత్మ సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నామా? భూలోక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నామా? దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాము? ఈ విషయాలు, మనకు ఉన్న స్థితిని, ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితిని మనం ఎరగకుండా, మనం సరిచేసుకోకుండా ఏదైతే గురి మనం కలిగి ఉన్నామో దాన్ని చేరుకోవడం కుదరదండి. ఖచ్చితంగా అది మనం చెప్పడానికి ఎన్ని సంవత్సరాలైనా ఆ గురిని మనం చెప్తానే ఉండొచ్చు. ప్రభు, నా కొరకు ప్రేయర్ చేయండి, నేను దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న గురిని మనం ఎన్ని సంవత్సరాలన్నా కలిగి ఉండొచ్చు. కానీ మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనం గ్రహించి సరిచేసుకోకుండా మనం ఎప్పటికీ కూడా దాన్ని మనం చేరుకోలేము. అయితే మన అపోస్తలుడైన పౌలు ఈ రెండింటిని ఎరిగి ఉన్నాడు. ఆయన గురి తెలుసు, ఆయనకి ఏ ప్రాధాన్యత ఉండాలో కూడా తెలుసు. మనం చూస్తూ ఉన్నాం కాబట్టి. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఇందాక మనం అనుకున్నాం కదా, రెండు తెలిసి కూడా దాన్ని పొందుకుంటామంటే మనం సరైన వైఖరి, సరైన యాటిట్యూడ్ లేకుండా, రెండు తెలిసి సరైన వైఖరి మనలో లేకుండా మనం ఆ రెండింటిని, అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలిసి, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసి కూడా మనం దాన్ని చేరుకోలేము. అయితే ఇక్కడ చూడండి, బహుమానం పొందాలి అనుకునే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే, 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు ఒకసారి చదువుదాం. పరిగెత్తుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా, అంటే ఆ గురిని పొందటానికి ఆయన ఏ విధంగా ప్రయాసపడతా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాము. అయితే దీంట్లో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, ఫస్ట్ ఉండవలసిన వైఖరి ఏంటంటే, నాకు తెలుసులేండి బ్రదర్, నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో వింటా ఉన్నా ఇవన్నీ, అంటే ఆ గురి తెలుసు, నేను ఎక్కడ ఉన్నానో తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు, నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళలేరు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి దర్శనాలు కానీ, ఆయన ఉన్నటువంటి జ్ఞానము, ఆయన చేసినటువంటి క్రియలు కనుక మనం చూస్తూ ఉంటే అది ఆల్మోస్ట్ అన్నీ చేసినట్లుగానే ఉంటాయి. ఆయన మరణం పొందిన అనుభవాలు ఆయనకున్నాయి. అంటే లిటరల్గా ఆయన చనిపోవడానికి అయినటువంటి పరిస్థితులు ఆయనకున్నాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిలాగే ఆయన అనుభవించినట్లు, ఆయన కొరడాలతో కొట్టిన సందర్భాలు ఆయనకున్నాయి. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు కూడా ఆయన చేశాడు. ఆయన పట్టుకుంటే కూడా స్వస్థత, ఆయన నీడ తగిలి, ఆయన వస్త్రపు చెంగు తగిలి కూడా స్వస్థత. అదన్నీ ఎలా జరిగినాయి అంటే, అది మనం చూసాం కదా, అది దేవుని యొక్క పునరుత్థాన శక్తే ఆయనలో కార్యసాధకమైంది. ఆయనే చెప్తున్నాడు కదా, నా శ్రమల్లో ఆ శక్తి కార్యసాధకమైంది అనేది. అటువంటి అనుభవాలు, అటువంటి ఉన్నటువంటి పౌలు ఏమంటా ఉన్నాడంటే, నేను ఇదివరకే
ఏమంటా ఉన్నాడు, ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, లేదంటే ఇంతకుముందే పట్టేసుకున్నానని కానీ నాకు అన్నీ తెలుసు, నాకేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, నాకు ఆల్రెడీ వచ్చేసినాయి, ఇటువంటి వైఖరి, ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలిసినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలిసినా ఖచ్చితంగా వాళ్ళు ముందుకి కొనసాగలేరు. అయితే మనకి ఎప్పటికీ కూడా గురి వద్దకి చేరాలి అనుకున్న వాళ్ళకి ఏముండాలంటే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెయ్యాలి అన్నటువంటి ఆశ ఉండాలి. నేను ఇంకా చెయ్యాలి, నేను ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో తెలుసుకోవాలి అన్నటువంటి ఆతృత, అన్నటువంటి ఆశ లేకుండా నాకు తెలుసులే, నేను వింటున్నాలే, నేను చిన్నప్పటి నుంచి విన్నయ్యేలే, ఇవన్నీ నేను ఎప్పుడో చేశాలే, ఇలాంటి క్రిస్మస్లు నేను చాలా చూశాను, చాలా చేశాను, ఇవన్నీ కుదరదు. ఎప్పుడు నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా చెయ్యాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గురి వైపు ముందుకి కొనసాగగలుగుతారు. తర్వాత ఇంకొక మాట ఆయన ఏమన్నాడు అంటే, ఇక్కడ 13, 12, 13, 14 మనం చదువుకున్నాం కదా, ఈ 2 వచనాల్లో నేను పరిగెత్తుచున్నాను అని అంటాడు. చూడండి, గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు. 13వ వచనంలో కూడా వాటి కొరకు, 12వ వచనంలో కూడా అని అంటాడు, దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను అని అంటాడు. అంటే ఇది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఒకటి తెలుసుకోవాలి అన్నటువంటి, అంటే నాకు అన్నీ తెలుసు అన్నటువంటి ఆలోచన ఎప్పటికీ ఉండకూడదు. నాకు తెలుసులే, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి ఆలోచన, నేను అన్నీ చేయగలను, నేను అన్నీ చూసేసాను అన్నటువంటి ఆలోచన ఎప్పటికీ ఉండకూడదు. ఒకటైతే ఇంకొకటి ఇందాక మనం అనుకున్నట్లుగా ఆయన ఏ విధంగా పరిగెడతా ఉన్నాడు అని చూసాం కదా. అంటే నిరంతరం కూడా ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటి ఒక ఆతృత, అటువంటి ఒక ఆశ మనం కలిగి ఉండాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇంకొక శ్రేష్టమైన మాట అక్కడ ఏమనుందంటే, ఇక్కడ చూడండి 13వ వచనంలో ఏమనుందంటే వేగిరపడుచు అని అంటుంది. ఇక్కడ ఉంది కదా, వెనుక ఉన్న వాటిని అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను అని ఇక్కడ రాసి ఉంది. అయితే ఇంగ్లీష్లో అయితే స్ట్రెచ్చింగ్ అని ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ వర్షన్స్లో చూస్తే స్ట్రెచ్చింగ్ అని ఉంటుంది. అంటే స్ట్రెచ్చింగ్ అంటే ఏంటంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, నాకు ఇది అందుతుంది, దీనికి నేనేం స్ట్రెచ్ చేయలేదు, కానీ ఇలా ఇంకా పై ఏదో పట్టుకోవాలనుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు, దాన్ని స్ట్రెచ్ చేయడం అంట. అంటే మన సామర్థ్యానికి మించి మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే నాకు ఈ పాటే వచ్చు, లేదంటే నాకు ఇదే వచ్చు, నాకు ఇది చేయడమే వచ్చు, నాకు ఇంత చేయడమే వచ్చు, నేను ఇంతకంటే నా వల్ల కాదులేండి బ్రదర్, ఇదేలే, అలాంటి ఆలోచన కాదు. కానీ మనం చేసే పని ఏదన్నా సరే దానిలో మనం స్ట్రెచ్ చేయడానికి, అంటే ఇంకొంచెం ఎక్కువగా. ఇప్పుడు స్ట్రెచ్ చేయడం అనేది ఈజీ ఏం కాదండి, అంటే అది అంత సులువైంది ఏమీ కాదు. దాని గురించి కొంత కష్టం ఉంటుంది. అంటే ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడు 8 గంటల ఉద్యోగం ఒక్కోసారి 10 గంటలు చేయాల్సి రావచ్చు. అది స్ట్రెచ్ చేయడం, అంటే మనం ఇంకా మన లిమిట్స్ దాటి, మన పరిమితులు దాటి ఇంకొంచెం చేయడానికి ప్రయత్నం చేయడం. ఈ విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా అటువంటి ఆశ, అంటే ఇంకొంచెం ఏదైనా చేయగలమా, ఇంకొంచెం. అంటే ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం, జాగ్రత్తగా గమనిద్దాం. ఒకటి, నాకు అన్నీ తెలుసు అని మనం ఎప్పుడు అనుకోకూడదు, ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన విషయంలోనూ ఇంకా స్ట్రెచ్ చేయడానికి, మనం చేసే పనినే. అంటే ఇప్పుడు కానుకలు ఇచ్చేదే అని అనుకుందాము, ఇప్పుడు వరకు ఇంత ఇచ్చేవాళ్ళం, ఇంకొంచెం స్ట్రెచ్ చేయడం. లేదంటే పరిచయం చేసే పనే అనుకుందాం, ఇప్పుడు వరకు ఇంత చేసేవాళ్ళం, దానిలోనే ఇంకొంచెం స్ట్రెచ్ చేయడం. అది ఈజీ ఏం కాదు. అది దాని గురించి ఎప్పుడన్నా సరే మనం మన పరిమితికి మించి చేయాలి అంటే ఒకటి ఖచ్చితంగా ఏంటంటే కొన్ని మనం త్యాగం చేయాల్సిందే. దాని గురించి అది సమయం అయి ఉండొచ్చు, అది ధనం అయి ఉండొచ్చు, అది ఇంకో సామర్థ్యం అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. అది చేయడానికి, అది మనం వదులుకోవడానికి, మనం త్యాగం చేయడానికి మనం ఇష్టం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని స్ట్రెచ్, అంటే ఎవరైతే దాన్ని వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ సామర్థ్యానికి మించి చేయడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇటువంటి వైఖరి, ఇటువంటి యాటిట్యూడ్ లేకుండా మన గురి మనకి క్లియర్గా ఉన్నా, మన స్థితి మనకి క్లియర్గా ఉన్నా మనము ముందుకి కొనసాగలేము. అయితే ప్రియులారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసినటువంటి విషయాల గురించి కొంత ఆలోచన చేద్దాం. మనము మొదటిగా మన గురి మనకి క్లియర్గా ఉందా? ఉంటే
నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, దాన్ని పొందుకునడానికి సరైన స్థితిలోనే ఉన్నావా, లేదంటే ఇంకా మనం సరి చేసుకోవాలా? అయితే సరి చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటే గురిని పొందడానికి, ఇక్కడ మనం చూస్తే బహుమానం పొందడానికి పరిగెడుతున్నాను అని ఉంటుంది. ఊరికే పరిగెత్తడం కాదు. ఇప్పుడు ఏ రేసులో ఉన్న వాళ్ళన్నా పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ బహుమానం పొందడానికి పరిగెత్తే వాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మనం చూసాం కదా, వాళ్ళు ఎప్పటికీ ఇంకా ఏదో చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గురి బహుమానం పొందాలి కాబట్టి. మరి ఈ సమయంలో మనం కూడా ఊరికే పరిగెత్తేవారిలాగా కాదు, కానీ బహుమానం పొందటానికి పరిగెత్తేవారిలాగా. అంటే వాస్తవంగా మరి ఈ సమయంలో మనందరం ఇక్కడ ఉన్నాము అంటే ఒకటి క్లియర్ ఏంటంటే, అందరికీ కూడా ఏదో ఒక గురి అయితే ఉంది, అంతే కదా. లేదంటే ఇప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా, ఎందుకు వస్తారు? ఇప్పుడు ఆ మందిరానికి వచ్చారు, వాక్యం ఉండడానికి ఇంతసేపు కూర్చున్నారు, మనం పొద్దున్నే లేచి మరి రెడీ అయ్యి వచ్చి ఇక్కడ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఒకటేంటంటే మనందరికీ కూడా ఏదో ఒక గురి ఉంది. దాని గురించి మనందరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు మనందరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అయితే ఈ సమయంలో మనం దాన్ని ఇంకొంచెం బహుమానం పొందడానికి ప్రయత్నం చేద్దాం, ఇంకొంచెం తెలుసుకోవడానికి, ఇంకా మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాటిని ఇంకొంచెం స్ట్రెచ్ చేయడానికి, మన సామర్థ్యానికి మించి ఇంకొకటి ఏదన్నా చేయడానికి మనం ప్రయత్నం చేసేవారిగా ఉండాలి అన్నట్లుగా మనం ఆలోచించేద్దాం. మరి వీటన్నిటిని మన హృదయాల్లో ఉంచుకొని దాన్ని బట్టి మన ఈ సంవత్సరంలో ఎలాగ ఉన్నాము, మరి రాబోయే సంవత్సరంలో ఎలాగా ఉండబోతున్నాము అన్న విషయాలు మన 1 వీక్ ఉంది కాబట్టి ఈ వారంలో మనం దాని గురించిన ఆలోచన చేద్దాం. మరి ఒక స్థిరమైనటువంటి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను గురి వద్దకే పరిగెడతా ఉన్నాను అని ఖచ్చితంగా చెప్పగలేటువంటి స్థితిలో నేను మరి ఇక్కడ వచ్చిన మన అందరం కూడా ఉండాలని కోరుకుంటూ చిన్న లేఖన భాగాల్ని ప్రభు తన వినికిడిలో దీవించును గాక. మంచిది. సంవత్సరం చివరిలో మనం విన్న ఈ సందేశాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలో గురి కలిగిన వారిగా సాగిపోవటానికి వాడుకుందాం. మనం గురి కలిగి ఉన్నాము అని అంటే గురివైపుకు తప్పకుండా ప్రయాణించే వారిగా, పరిగెత్తే వారిగా తప్పకుండా ఉంటాం. గురి లేని క్రైస్తవుడు ఎవరు ఉండరు. బైబిల్లో గురి లేని భక్తులు ఎవరైనా ఉన్నారా? గురి లేని భక్తులు ఎవరైనా ఉన్నారండి? దాదాపు గురి లేని భక్తులు కనపడరు. గురి తప్పిన భక్తులు ఉన్నారు ఎవరైనా? ఉన్నారు కొంతమంది. గురి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. సో మనము గురి కలిగిన వారమేనా? అది మొదటి ప్రశ్న. రెండోది, గురి వైపు పరిగెత్తే వారమేనా? రెండవ ప్రశ్న. ఒకవేళ గురి తప్పిపోయిన వాళ్ళమా? అది మూడవ ప్రశ్న. గురి కలిగిన వారమైతే తప్పకుండా గురి వైపుకు పరిగెత్తాలి. గురి కలిగిన వాడు గురివైపుకు సాగిపోవాలి. మన గురి అనేది తప్పకుండా దీని గురించి మరింత వివరంగా రాబోయే దినాల్లో మనం తెలుసుకోవచ్చు, మనం ఎరుగుదాం. ఏదేమైనా పాట అయితే పాడతాం, తెలిసి పాడతామో తెలియక పాడతామో తెలియదు. నా గురి నీవే నా ప్రభువా అని. అది నిజమేనా? అది ఆ పాటలో వాస్తవం ఉందా? ఆయనే మన గురి అయితే మన అనుభవాలు ఎలా ఉండాలి? అది అంటే ఆయనే మన గురి అయితే ఇంకేవి మనం లెక్కలో పెట్టుకోవాల్సిన అంశాలు కాదు. ఆయన గురి మనమే, మన గురి ఆయనే అయితే అటువంటి వారిగా మనం కలిగి జీవించాలని కోరుతున్నాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి.